జై జగన్నాథ్కి జై. జై శ్రీరామ్. ఈరోజు మనం 76వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో మన పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్రను రంగరంగ వైభవంగా ఈరోజు మన కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క పూరి జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతున్నాయి పలు చోట్ల. మన హౌసింగ్ బోర్డు కాలనీలో మొన్న 2013 నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చిన్న గుడిగా ప్రారంభించి ఈ రోజు ఇంత పెద్ద దేవాలయాన్ని వీళ్ళు కట్టడం జరిగింది. రథయాత్ర చేయటం అంటే సామాన్యులు కూడా ఆ యొక్క దేవుని యొక్క స్వరూపం అందరికీ ఆ దర్శనం కలగాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క రథయాత్ర జరుగుతుంది. అంటే ఒక నానుడు ఏంటంటే ఏదైతే పాపాలు ఉంటాయో పాపం చేసిన వాళ్ళకి ఆ ధర్మ చక్రాల కింద నలిగిపోతారనే ఒక నినాదం కూడా ఉంది. అంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని అందరూ దర్శించుకుని ఈ పూరి జగన్నాథ స్వామిని దర్శించుకుని అందరూ ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే మన సనాతన ధర్మాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా మనం ఈ రథయాత్రల ద్వారా పూరి జగన్నాథ స్వామి అక్కడికి అందరం దర్శించుకోలేము కాబట్టి ఇక్కడ మన హౌసింగ్ బోర్డు కాలనీలో కూడా ఈ పూరి రథయాత్ర మన రంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆలయ కమిటీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ఇక్కడే తెలుగు రాష్ట్రాల పెదగంట్యాల మండలంలో మొట్టమొదటిగా 2013 నుంచి ఈ రథయాత్ర చేస్తున్నాము. దీనికోసం మాకు లోకల్ సహకారం చాలా ఎక్కువ జరుగుతుంది. రాజకీయ నాయకులు చాలా ఎక్కువ సహకారం చేస్తున్నారు. తర్వాత ఇక్కడే పోలీసులు కూడా బాగా సహకారం చేస్తున్నారు. మీడియా కూడా మాకు సపోర్ట్ లో ఉన్నారు. దానివల్లే మేము ఈ రోజు ఇంత జనాలు పెట్టుకుని ఊరేగింపు చేస్తున్నాం. అంటే ఈ అందరికి సహకారంతో బాగా జరుగుతుంది. దానికి మేము అందరికి ధన్యవాదాలు చెప్తున్నాం. మేడం 11 రోజులు మాకే జగన్నాథ స్వామికి ఫస్ట్ తెలుసుంటుంది. శ్రీకృష్ణుడికి ఆఖరి అవతారం. తర్వాత ఈ జగన్నాథ స్వామి మనకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకాదశి రోజు లక్ష్మీనారాయణ పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత యాసకాలం కాబట్టి స్నానంకి వెళ్ళారు. స్నానం ఎక్కువ అవ్వడం వల్లే జ్వరం పట్టింది. జ్వరం పట్టడం వల్లే 15 రోజులు పడుకున్నారు మెడికల్ అపాయింట్మెంట్. తర్వాత వైద్యం చేసి అమావాస్య రోజు లేవడం జరిగింది. తర్వాత ఏకాదశి రోజు మొదటి రోజు ప్రథమి రోజు లేచి అందరికి భక్తులకే దర్శనం ఇచ్చారు. ఈ రోజు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. 9 రోజులు అక్కడే ఉండి మళ్ళీ తిరిగి వస్తారు. ఈ 9 రోజుల కార్యక్రమం పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి జనాలకే అందరికీ దర్శనం ఇవ్వడానికి ప్రతి ఒక్కరి గుడికి వెళ్ళి దర్శనం చేయలేకపోతున్నారు. అందుకే ప్రజలకి మొత్తం ప్రపంచం అంతా జనాలకి దర్శనం ఇవ్వడానికి రథయాత్ర జరుగుతుంది. అందరూ గుడికి రాబోతున్నారు, పూరి రాబోతున్నారు. అందుకే ఇది ఆ దేవుడికి మనకి భక్తులకి సంబంధాలు. అదే జగన్నాథ స్వామికి జై. ఈ రోజు మన హౌసింగ్ బోర్డులో అయిన జగన్నాథ స్వామి 13 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి కట్టుకొని ఈ రథయాత్ర జరుగుతుంది. విశ్వానికే గురువు మన జగన్నాథుడు. ఎందుకంటే విష్ణం వందే జగద్గురు అంటారు. అది ప్రపంచానికి కూడా మనం ఈ రోజు ఈ కార్యక్రమాల ద్వారా మనం ప్రపంచానికి చాటి చెప్పి ఏదైతే ప్రపంచంలో ఈ భారతదేశాన్ని ఆది గురువుగా ఉందో ఈ రోజు మన మోడీ గారు ప్రపంచానికే మన తీసుకెళ్లి మన సనాతన ధర్మాన్ని చూపిస్తున్నారు. అలాగే మన అమెరికా అధ్యక్షుడైన ఆయనకి కూడా మన భగవద్గీత ఇచ్చి భగవద్గీతాన్ని, అలాగే మనకి మొన్నే జరిగింది 21వ తారీఖుని యోగా డేని మన ప్రపంచంలో పెట్టి ఐక్యరాజ్యంలో పెట్టి అది కూడా 11 సంవత్సరాలు అయింది. దాన్ని కూడా మనం ధర్మాన్ని కాపాడాలని ఈ యొక్క పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజు మరి హౌసింగ్ బోర్డులో ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా ఘనంగా ఉంది. ఈ ఘనాన్ని మనం అందరూ కూడా ధర్మాన్ని సాటించి మనం ఏదైతే ధర్మాన్ని చెప్పారో దేవుడు మనకి గురువులు దాన్ని పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్.